లక్కీ న్యూస్ కి స్వాగతం. స్థానిక కోటిపల్లి బస్టాండ్ ఆటో యూనియన్ వారి శ్రీ 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 విజయ దుర్గా అమ్మవారి ఆలయం నందు 39వ దసరా మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆలయ గౌరవ అధ్యక్షులు బట్లంకి నాగప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం కలశ స్థాపనతో అమ్మవారి దసరా మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయని, ఒక్కొక్క రోజు ఒక్కో రూపంలో అమ్మవారు దర్శనమిస్తారని, యథావిధిగా ప్రతిరోజు కుంకుమ పూజలు, చండీ హోమం ఉంటాయన్నారు. సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం రోజు సాయంత్రం నిప్పులగుండం ఆలయం వద్ద ఉంటుందని, బాగా ప్రసిద్ధి చెందిందని, భక్తులు భవానీలు అధిక సంఖ్యలో పాల్గొంటారన్నారు. సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం సరస్వతీదేవి మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి పూజకు భారీ ఏర్పాట్లు చేస్తామని, పూజలు చేసుకోవడానికి పిల్లలు అధిక సంఖ్యలో హాజరవుతారన్నారు. అక్టోబర్ 2వ తేదీ విజయదశమి పండుగను పురస్కరించుకొని మహాపూర్ణాహుతి సమయ పూజ నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 10వ తేదీ శుక్రవారం మహా అన్న సామరాధన నిర్వహిస్తామని, సుమారుగా 10,000 మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సూరిబాబు, కార్యనిర్వాహక అధికారి యాళ్ల గోపీనాథ్, కార్యదర్శి సూరిబాబు, ఉపాధ్యక్షులు వనం భాస్కర్ రావు, కుడిపూడి ప్రసాద్, మేడపు రెడ్డి, చంద్రశేఖర్, దొడ్డి లోవారాజు, శ్రీనివాస్, ఆదిరెడ్డి, శ్రీనివాస్, రాయుడు, మల్లికార్జునరావు తదితరులు హాజరయ్యారు. మీడియా వీళ్ళందరూ కూడా మాకు ఎప్పుడు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి వీళ్ళందరూ కూడా మాకు ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే మరి ఈ అమ్మవారిని 14 సంవత్సరాలుగా కూడా మేము ఇదే విధంగా ఎంతో ఘనంగా మరి చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మేము అన్నదానం కూడా ఇక్కడ గ్రాండ్గా జరుపుతాం. ఈ చుట్టుపక్కల అందరికీ కూడా దగ్గర 10,000 మందికి మేము అన్నదానం చేయడం జరుగుతుంది అన్నదానం రోజు. అలాగే అమ్మవారి నిమజ్జనం కూడా అదే విధంగా చేస్తాం. అమ్మవారి నిమజ్జనం రోజు కూడా ఈ వార్డు అంతా తిరిగి మొత్తం అంతా కూడా ఈ 2 వార్డుల్లో ఆనుకుని ఉన్న వీధులన్నీ కూడా తిప్పి అమ్మవారిని కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది. మాకు కోఆపరేట్ చేసిన పోలీసు వారికి, అలాగే మున్సిపల్ అధికారులకు, మీడియా సిబ్బందికి, చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులకు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ ద్వారా. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలా తోడ్పాటు చేసి అమ్మవారు మరి మాతో ఇంకా ఘనంగా జరిపించుకుంటారని చెప్పేసి కోరుకుంటూ చదువుతుంది. అన్నదానము వచ్చే శుక్రవారం ఏంటంటే వచ్చింది, ఈ శుక్రవారం కాక వచ్చే శుక్రవారం నాడు అన్నదానం జరుగుతుందండి. ఈ శుక్రవారం అయిపోగానే ఆ శనివారం రోజు అమ్మవారిని మేము నిమజ్జనం చేయడం జరుగుతుంది. అలాగే గోదావరి బండి మీద అయిపోగానే శుక్రవారం నాడు మేము అన్నదానం చేయడం జరుగుతుంది. తగ్గిందని మీరు అనుకున్నారు. ఈ రోజు మరి మాకు ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా జనం వస్తున్నారు. ఈ సంవత్సరం ఎప్పుడు కూడా జనం అంటూ వచ్చేవారు. ఈరోజు మాకు ఇక్కడ నిలబడి స్టాగ్నేట్ అయిపోయి అంతమంది భక్తులు వస్తున్నారు. అంటే పెట్టడం అంటే కొంచెం అంటే మీ ఉద్దేశం ఏంటంటే అమ్మవారు స్థాపించడం, విగ్రహాలు పెట్టడం తక్కువైందని? ఓకే. ఈరోజు ఒక విగ్రహం పెట్టి ఇక్కడ పూజ చేయించాలంటే పోలీస్ పర్మిషన్ కావాలి, మున్సిపల్ పర్మిషన్ కావాలి, చుట్టుపక్కల వారు ఇబ్బంది ఉండకూడదు, ఇవన్నీ చేసుకురావాలి. ఇవన్నీ చేసుకుని రావాలంటే మరి కొంతమంది అయితే చాలా ఇబ్బంది పడతారు. ఈ మున్సిపల్ పర్మిషన్ కానీ, పోలీస్ పర్మిషన్ కానీ, ఈ చుట్టుపక్కల వారి ఇబ్బందికి కానీ మొత్తం అన్ని పని. దానివల్ల ఇవన్నీ మనం తిరిగి చేసే కొద్దిగా శ్రమతో కూడుకున్న పని ఇది. కాబట్టి చాలా మంది దానివల్ల విగ్రహాలు స్థాపించడం జరుగుతుంది. అయినా కూడా ఆ పక్క విగ్రహం ఎవరన్నా పెడితే వీళ్ళందరూ కూడా మంచి తోడ్పాటు చేస్తున్నారు, మంచి సపోర్ట్ చేసి అందరూ కూడా రావడం జరుగుతుంది. మేము ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం చండీ హోమం జరుగుతుందండి. పొద్దున్న 8 గంటల నుంచి ఇక్కడ కుంకుమ పూజలు స్టార్ట్ అవుతాయి. అలాగే ఇప్పుడు ఇక్కడ మాకు నాగదేవత కూడా ఉన్నది, నాగదేవత. అలాగే మరి శుక్రవారం, మంగళవారం కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయండి నాగదేవత పెట్టుకుని. అలాగే మాకు వేప చెట్టు, రాగి చెట్టు కూడా ఇక్కడ కలిపి ఉండడం జరిగింది అమ్మవారికి. అమ్మవారికి కూడా మేము ప్రతిరోజు నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి అభిషేకాలు ప్రతిరోజు కూడా నిత్యం కూడా విజయదుర్గ అమ్మవారికి ఇక్కడ
అభిషేకాలు జరుగుతాయి, నైవేద్యాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే మేము ఎటువంటి ప్రోగ్రామ్స్ పెట్టమండి, ఓన్లీ పూజలు. నెక్స్ట్ శుక్రవారం అగ్నిగుండం ఉంటుందండి. ఈ అగ్నిగుండంలో భవానీ భక్తులు అందరూ, భవానీ మాల్లో ఉన్న వాళ్ళు రాజమండ్రి నుంచి అందరూ కూడా ఇక్కడికి వస్తారు. శుక్రవారం ఏ తారీఖు వచ్చింది? 20 పాముగుండం 20 తారీఖు శుక్రవారం నాడు జరగడం జరుగుతుంది. ఆ రోజు 200 మంది వస్తారు. 200 మంది భవానీ భక్తులు వస్తారు. భక్తులు వస్తారు, మా వారి చుట్టుపక్కల. అంటే ఆ రోజు మేము భవానీ మాల్లో ఉన్న వాళ్ళే ఆ అగ్నిగుండం తాకడం జరుగుతుంది. ఇక్కడ అగ్నిగుండంలో భవానీ అమ్మవార్లు మాలు ధరించిన వారు అందరూ కూడా ఇక్కడ నిప్పుల మీద నడవడం జరుగుతుందండి. ఎందుకంటే రాజమండ్రి అంతటా కూడా ఇక్కడికి వస్తారు. కనీసం లేదంటే 200 మంది పై భక్తులే ఇక్కడికి వచ్చి ఆ రోజు అమ్మవారి ఆశీర్వాదాలతో మరి అగ్నిగుండం మీద నడుస్తూ జరుగుతున్నది. ఇన్ని సంవత్సరాల నుంచి జరుపుతున్నాం, కానీ ఎప్పుడు కూడా అమ్మవారు మాకు ఎటువంటి చిన్న ఆటంకం కూడా రాకుండా, అగ్నిగుండంలో కూడా నడిచినా కూడా ఎటువంటి భక్తులకి ఎటువంటి అపాయం లేకుండా ఎప్పుడు కూడా ఎంతో మరి భక్తి శ్రద్ధలతో చేసిన దానికి అమ్మవారు కూడా మాకు కరుణించి ఎటువంటి చిన్న ఆటంకం కూడా లేకుండా చాలా బాగా జరుగుతుంది ఆ రోజు. నా పేరు బట్లంగి ప్రకాష్ అండి. నేను ఎక్స్ కార్పొరేటర్, ఈ వార్డుకి 27వ వార్డుకి ఎక్స్ కార్పొరేటర్, ఈ గుడికి గౌరవ అధ్యక్షుడు.